ఇదే అయితే ఫస్ట్ టోల్ గేట్ అయితే మనం ఇప్పుడు క్రాస్ చేయకపోతున్నాం శ్రీశైలం వెళ్ళే దారిలో. ఇది మంగళగిరి టోల్ గేట్, మంగళగిరి కాజా టోల్ గేట్. ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో చూడాలి. ఛానల్ ఈరోజు అయితే మనం ఒక లాంగ్ రైడ్ అయితే చేయబోతున్నాం. అది ఎక్కడికో అనుకుంటున్నారా? శ్రీశైలం. ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే 250 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే మేము మంగళగిరి నుంచి గుంటూరు అయితే వెళ్తాం. దాంట్లో అయితే ఆగాము ఈ వీడియో తీసుకోవడానికి. ఇప్పుడైతే మనం అయితే బుల్లెట్ మీద అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ కొండు అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 250 కిలోమీటర్స్ ఉంటాయి. చూద్దాం రైడ్ చేయగలమో లేదో. నెక్స్ట్ మంత్ అయితే నేనైతే లడక్ వెళ్తున్నా. అక్కడ రైడ్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ ఒకసారి కొంచెం ట్రైన్ రైడ్ లాగా బాడీ అలవాటు పడిద్దని చెప్పి వెళ్తున్నాను. చూద్దాం. అయితే 350 మీద అయితే వెళ్తాం. ఈ బైక్ అయితే నాదే. ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరులో టిఫిన్ చేయాలి. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. గుంటూరులో టిఫిన్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళాక మీకు ఈ రోజు అయితే బ్లాగ్ అయితే వస్తుంది. మనకి శ్రీశైలం వెళ్ళేదాకా ఘాట్ రోడ్స్ కానీ మొత్తం అయితే గుడి కూడా చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గుంటూరు దగ్గర అయితే ఇక్కడైతే టిఫిన్ చేసాం. ఇప్పుడైతే మాస్క్ అయితే కొన్నా, డస్ట్ పడకుండా ఉంటుందని. 100 రూపీస్ అయితే పడింది మాస్క్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఈ బ్యాగ్లో అయితే తీసుకెళ్తున్నాం బట్టలు, అవి హెల్మెట్. ఇప్పుడే వాటర్ బాటిల్ కూడా కొన్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఇంకా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిలకలూరుపేట అయితే వచ్చాం. ఇక్కడైతే హైవే మీద అయితే ఆగాం. ఇప్పుడైతే ఇక్కడైతే కొంచెం ఆగాం చిలకలూరుపేట దగ్గర హైవే మీద అయితే. కొంచెం వెళ్ళాలి, చూద్దాం మెల్లగా ఎలా కొట్ట వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే వస్తున్నప్పుడు అయితే శ్రీశైలం వెళ్తుంటే ఇక్కడైతే మన టైర్ అయితే పంచర్ అయింది. ఇప్పుడు దాకా షాపుల కోసం తిరిగాను. ఇంకా లాస్ట్కి మనకి వేస్తామన్నారు. ఇదిగోండి ఫిట్ చేశారు జాకీ పెట్టి. బ్యాక్ టైర్ అయితే పంచర్ అయింది. ఇప్పుడు దానికైతే వేపియాలి. హైవే పక్కనే ఉంది ఇదైతే. ఆయన రారీకి అయితే గ్రీజ్ అయితే పెడుతున్నాడు. అది అయ్యాక వచ్చి వేస్తానన్నాడు. చూద్దాం. వెళ్తుంటే అసలు సడన్గా అయింది పంచర్ అయితే, చూసుకోలేదు అసలు. సర్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదే ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇప్పుడే పంచర్ అయితే అయిపోయింది, వేసేసాడు. పంచర్ అయితే వేయించాం. ఇప్పుడే బిగించేస్తున్నాం టైర్ అయితే.
స్టార్ట్ అయింది. మనం అయితే ఇప్పుడే కొంచెం దూరం అయితే వచ్చాం. అసలు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అసలు పొలాలు అవి అబ్బా సూపర్ ఉంది అసలు వ్యూ అయితే. అసలు అదిరిపోయింది. ఫోన్లో ఎలా కనపడుతుందో కానీ ఇక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే భలే వ్యూ అయితే ఉంది. సూపర్ ఉంది వ్యూ అయితే. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ టైం నేను కూడా రైడ్ చేయటం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇప్పుడైతే వెళ్దాం. ఇప్పుడైతే పైకి పదండి. అసలు మామూలుగా లేదు. శ్రీశైలం ఘాట్ రోడ్ జర్నీ అయితే అసలు చాలా బాగుంది. అసలు ఆ కర్వ్స్ కానీ అది కానీ కార్లో వెళ్ళమంటారు కానీ బైక్ మీద వస్తే ఆ థ్రిల్లే వేరు. అసలు చూశారు కదా అందరి కార్లే. బైకులు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది వస్తున్నారు బైక్ మీద. కానీ బైక్ మీద వెళ్ళే మజా వేరు. ఇంత లాంగ్ వచ్చాను నేను. 250 కిలోమీటర్లు వచ్చాను కేవలం ఈ జర్నీ కోసమే. ఈ జర్నీ చేయడం కోసమే ఎంత దూరం వచ్చా. కానీ వచ్చినప్పుడు మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా క్రాస్ చేసేటప్పుడు కానీ ఎదురు నుంచి వచ్చే వెహికల్స్ కానీ చాలా చూసుకుని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అనేది అదిగో అలా వస్తూ ఉంటాయి ఎదురు నుంచి కూడా. చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలన్నమాట. స్లోగా డ్రైవ్ చేయండి. ఫాస్ట్కి వెళ్ళి ఏముండదు. మనం ఎంత ఫాస్ట్కి వెళ్ళాం. స్లోగా డ్రైవ్ చేయాలి. చాలా బాగుంది. వావ్, ఇక్కడ నుంచి అలా వ్యూ అయితే సూపర్ కనపడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే రీచ్ అయ్యాం శ్రీశైలం అయితే. ఇప్పుడే ఇక్కడ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కొన్ని మెట్లు అయితే దిగాలి. అదిగో శ్రీశైలం డ్యామ్ కూడా కనపడుతుంది ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్. గేట్లు అయితే ఏమి ఎత్తలేదు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కిందకి దిగి వెళ్ళి అక్కడ వాటర్ బాగుంటేనే స్నానం చేస్తాం. లేదంటే ఇంకా మళ్ళీ వచ్చేయటమే. వాటర్ బాగుండాలని అనుకుంటున్నాం. చూద్దాం. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది చూడండి. వావ్, సూపర్ ఉంది వ్యూ అయితే. సూపర్ ఉంది.
మనం అక్కడికి వెళ్ళాలా మధ్యాహ్నం అవును అసలేంటన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం డ్యామ్ అయితే ఇలా కనపడుతుంది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే లైట్స్ కూడా వేసారు, అసలు సూపర్గా ఉంది లైట్స్ వ్యూలో అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా దిగాలి మనం, ఇంకా దిగి ఆడికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అయితే కిందకి అయితే వచ్చేసాం, శాంతం కిందకి. కింద నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. కింద నుంచి పాతాళ గంగ వ్యూ అయితే ఇది. శ్రీశైలం డ్యామ్ కూడా కనపడుతుంది బాగా. ఇదిగోండి ఫైనల్ వ్యూ పాయింట్. ఎన్ని మెట్స్ ఇంతసేపు దిగాం, దాదాపు పావుగంట పైన ఈ వ్యూ కోసం. నైట్ వ్యూ క్యాక్ ఉంది. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. వావ్. ఫ్రెండ్స్ ఇదిగో ఇదైతే శ్రీశైలం బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే పాతాళ గంగలో అయితే స్నానం చేసి అయితే పైకి అయితే వెళ్తున్నాం. చాలా బాగున్నాయి వాటర్ అయితే, ఫ్రెష్గా. స్నానం చేశాక ఎక్కాలి మళ్ళీ, మామూలుగా ఉండదు, చాలా ఉన్నాయి. ఈ వ్యూ అయితే ఎలా ఉంది, అదిరిపోయింది వ్యూ. ఇప్పుడు అన్ని మెట్లు ఎక్కకుండా పైకి వెళ్ళాలి. దర్శనానికి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడైతే నైట్ 10 అయింది. దర్శనం 8:30కి అన్నారు. మేము వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మాది ఇక్కడ షాప్ ఉంది, ఆప్కో సంబంధించింది. దాంట్లో ఇలా సెట్ చేసుకున్నాం నీట్గా. ఇంకా నైట్ ఇప్పుడు ఇక్కడే స్టే చేసి ఇంకెక్కడైతే ఇలా సెట్ చేసాం నీట్గా. ఇంకా బ్యాగ్ అక్కడ పెట్టాం, వాటర్ కూడా తెచ్చుకున్నాం. ఇంకా ఫ్యాన్ కూడా అయితే ఉంది కాస్త. ఇంకా షట్టర్ అయితే ఇక్కడ దా దింపేసి ఇంకా నైట్ పడుకోవాలి. ఫుల్ రైడ్ చేసాం. ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. 250 కిలోమీటర్ల పైన రైడ్ చేసి వచ్చా. ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇంకా ఫుల్ స్లీప్ అయ్యాలి. చూద్దాం, రేపు మార్నింగ్ 6కి అయితే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా చూసి వెళ్ళాలి.